నమస్కారం ఫ్రెండ్స్. హైదరాబాద్ నగరం అందరినీ హక్కున చేర్చుకుంటుంది. హైదరాబాద్ నగరం దాదాపు 60 నుంచి 70% తెలంగాణ పాపులేషన్ కేవలం హైదరాబాద్లో ఉంటున్నారు. అదీగాక మన ప్రభుత్వం చెప్పుకున్నట్టు ప్రతి ఏటా 5 లక్షల మంది తమ పొట్ట చేతన పట్టుకొని హైదరాబాద్కి వస్తున్నారట. ఇది ఒక మంచి సూచన అట. ఒక రాష్ట్రం తన సొంత బిడ్డలకు ప్రాపర్ ఎంప్లాయ్మెంట్ కల్పించలేక సతమత పడుతుంటే తమ ఓన్ సిటిజన్స్కి ఈవెన్ లేబర్లో కరెక్ట్ ఎంప్లాయ్మెంట్ దొరకక ఇబ్బంది పడుతుంటే 5 లక్షల మంది దేశ నలుమూల నుంచి హైదరాబాద్కి వలస వస్తున్నారు అంటే అది ప్రమాద ఘంటిక. ఇట్స్ ఎ బ్యాడ్ ఓమన్ అని ఎప్పుడు తెలుసుకుంటారో మనకు ఐడియా లేదు. హైదరాబాద్ నగరం గత 7-8 ఏళ్ళ నుంచి కన్స్ట్రక్షన్ సెక్టర్లో గణనీయమైన అభివృద్ధి, ఎస్కలేషన్, షార్ప్ రైజ్ ఇన్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ మనం చూసాం. మహానగరాలు, ద్వితీయ శ్రేణి నగరాలు అభివృద్ధి, నివాసము, ఎంప్లాయ్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ 3-4 కాళ్లపై అది నిలబడి ఉంటుంది. దీంట్లో ఏ కాలు డ్యామేజ్ అయినా లేదా వీక్ అయినా టోటల్ ఆ స్టేట్ యొక్క వయబిలిటీ పడిపోతూ ఉంటుంది. నేను చాలా విషయాలు చాలా డీప్గా ఆలోచించి దాని పరిణామాలు ఎలా ఉంటాయి అని గెస్ చేసి మరి మీ అందరి ముందు వీడియో రూపంలో పెడుతూ ఉంటా. కొంతమంది ఆ స్థాయికి పోలేక మధ్యలోనే కమెంట్స్ పెట్టేసి అభాస్పాలవుతారు. అసలు ఇలా జరగటం వల్ల దాని పరిణామాలు ఎలా ఉండొచ్చు ఇది గెస్ చేయటం చాలా రిస్కీ. దీంట్లో ఫెయిల్యూర్ రేటే చాలా ఎక్కువ ఉంటుంది. దీని ఫలాలు చూడడానికి కూడా చాలా ఏళ్ళు పడుతుంది. ఇక్కడ గెస్ చేయడం అంటే నవ్వుల పాలు కావటం. కానీ ఒకటి కరెక్ట్ ఉంది, ఏమంటే ఎకనామిక్స్ నెవర్ లైస్. ఆర్థిక శాస్త్రం ఎప్పుడు తప్పు అనిపించుకోదు. అది ప్రాక్టికల్ రియల్ ఫ్యాక్టర్స్పై ఆధారపడి ఉంటుంది. మన హైదరాబాద్కి ప్రతి ఏటా 5 లక్షల మంది వలస వస్తున్నారు. ఆ 5 లక్షల మందికి గృహాలు నిర్మించాలి. వాళ్ళు రేపు ఇల్లు కట్టుకొని ఉండాలి.
ప్రతి ఏటా 5 లక్షల మందికి మనము గృహ సదుపాయం కల్పించాలి అని ఎంత ఈజీగా మాట్లాడతారంటే అసలు వాళ్ళకి బేసిక్స్ ఏమైనా తెలుసా? అసలు కోపం వస్తుంది, కానీ లోకం అట్లే ఉండదు. 5 లక్షల మంది ఎవరు వస్తున్నారు, ఎలాంటి వాళ్ళు వస్తున్నారు, ఏ స్థాయి వాళ్ళు వస్తున్నారు, ఎన్ని రోజులు ఉంటున్నారు, ఎన్ని సంవత్సరాలు ఉంటున్నారు, వాళ్ళ మూలాలు ఎక్కడున్నాయి, సింగిల్గా వస్తున్నారా, ఫ్యామిలీతో వస్తున్నారా, ఉద్యోగంపై డిపెండ్ అయి వస్తున్నారా, ఉద్యోగం వెతుక్కోవడానికి వస్తున్నారా, ఉద్యోగం ఎన్ని నాళ్ళు కొనసాగిస్తారు, వాళ్ళ ఊళ్ళలో వాళ్లకు వ్యవసాయ క్షేత్రాలు ఉన్నాయా, ఇవన్నీ కులంకషంగా డిస్కస్ లేదా ఆలోచించకుండా ప్రతి సంవత్సరం 5 లక్షల మంది హైదరాబాదులో పొట్ట చేత పట్టుకొని వస్తున్నారు కనుక వాళ్లకు తగిన సదుపాయాలు అంటే దాని డిమాండ్ రూపంలో చూపిస్తున్నారు. నేనేమంటా అంటే ఇప్పుడు నేను చెప్పిన ఫ్యాక్టర్స్ మీరు విడదీస్తే అస్సలు ఒక 3 ఏళ్ళు 2 ఏళ్ళు అయినాక ఈ 5 లక్షల మందిలో ఎంతమంది పర్మనెంట్గా హైదరాబాద్లో ఉంటున్నారు, వాళ్ళకు స్థిర నివాసాలు ఏర్పరచుకునే సత్తా ఉందా, ఇది ఆలోచించాలి. ఇప్పుడు 5 లక్షల మందిలో ఎంతమంది మిగులుతారో మీరు చూసుకోవచ్చు. అదే కాకుండా స్థిర నివాసాలు మీరు ఇమాజిన్ చేసుకోండి, తెలంగాణలో పుట్టి జిల్లాల్లో పెరిగి హైదరాబాద్కి వచ్చి 20 ఏళ్ళు అవుతున్నా స్థిర నివాసాలు ఏర్పరచుకోలేని దౌర్భాగ్యపు స్థితిలో తెలంగాణ వాళ్ళు ఉంటే వీళ్ళు వచ్చే 5 లక్షల మందిని అంచనా వేసుకొని వాళ్ళకు స్థిర నివాసాలు ఏర్పరచాలి అనే ఒక డిమాండ్ సొంతంగా క్రియేట్ చేసుకొని ఇవాళ ఈ రియల్ ఎస్టేట్ పరిస్థితి ఇలా తగలడింది. ప్రాక్టికల్గా ఎటువంటి మనుషులు వస్తున్నారు హైదరాబాద్, వాళ్ళ వార్షిక ఆదాయం ఏమి, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, నేను బాగా అబ్జర్వ్ చేశాను. ఈ వలసల ఎస్టిమేషన్ టైప్ ఆఫ్ పీపుల్ హు ఆర్ మైగ్రేటింగ్ టు హైదరాబాద్ అనే ఒక తప్పుడు లెక్కల వల్ల 2 ఇండస్ట్రీస్ బాగా దెబ్బతింటున్నాయి. ఒకటి రియల్ ఎస్టేట్, ఇంకోటి ఎడ్యుకేషన్ సెక్టర్, అంటే స్కూళ్ళు, మెడికల్ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజీలు, కాలేజ్. నేను ఎప్పుడూ రీసెర్చ్ జరుపుతూనే ఉంటాను, దాంట్లో ప్రాక్టికలీ నేను ఇన్వాల్వ్ అయిపోతా. సబ్జెక్ట్ని విడమరిచి అర్థం చేసుకొని తర్వాత ఒక వీడియో రూపంలో అందరికీ అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేస్తాను. విన్నారా సరే, లేకుంటే మీ కర్మ. ఇది నా ట్యాగ్లైన్. హైదరాబాదు పెరుగుతుందా? పెరగటము అంటే జనాభా పెరుగుతుందా, వసతులు పెరుగుతున్నాయా, ఇండ్ల డిమాండ్ పెరుగుతుందా, జాబ్ డిమాండ్ బాగా ఉందా, జాబ్స్ బాగా ఉన్నాయా, లేదా కూలీలకు డి గ్రేడ్ వర్కర్స్కి ఎంప్లాయ్మెంట్ బాగా లభిస్తుందా? ప్రస్తుతం హైదరాబాద్లో ఉండే ఇన్ఫ్లేషన్ వీళ్ళని హైదరాబాదులో అంటే స్థిరంగా ఉండేటట్టు చేస్తుందా? ఇది మనం గమనించాలి.
దీంట్లో ఎన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్, ఫిగర్స్ నా దగ్గర ఉన్నాయి. హైదరాబాద్ గత 7-8 ఏళ్ళుగా ఒక యూనిక్ సిటీగా అందరూ భావిస్తున్నారు. కాస్ట్ ఆఫ్ లీడింగ్ అ లైఫ్, కాస్ట్ ఆఫ్ లీడింగ్ ఎ గుడ్ లైఫ్, కాస్ట్ ఆఫ్ లీడింగ్ ఎ లగ్జూరియస్ లైఫ్, ఈ మూడిటి మధ్యలో వ్యత్యాసం తెలుసుకోలేక మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలామంది ఈ హైదరాబాదులో రియల్ ఎస్టేట్ స్తబ్దుగా ఉంది అనుకుంటున్నారు. కాదండి, హైదరాబాద్ ఒక సెక్టర్ని అంటిపెట్టుకొని గత 20 ఏళ్ళుగా అదే సెక్టర్పై కాన్సన్ట్రేట్ చేసినందుకు దాని మూల్యము హైదరాబాద్ ఇప్పుడు చెల్లించుకుంటుంది. ఇది అక్షర సత్యం. హైదరాబాద్ 20 ఏళ్ల నుంచి కేవలం సాఫ్ట్వేర్ సెక్టర్పై కాన్సన్ట్రేట్ చేసి తన ఇమేజు, తన పరపతి, తన బ్రాండ్ వాల్యూ పెంచుకుంటుంది తప్ప తెలంగాణ మూల నివాసుల యొక్క జీవిత స్థితిగతులపై అసలు అవగాహన లేనట్టే ఉంది. ఇది అవగాహన తెచ్చుకుంటే సత్యాలు తెలిస్తే ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయని గొంగడేసి అంతా బాగుంది అని రోజుకో 100 సార్లు జపం చేస్తే అదే ట్రాన్స్ఫార్మ్ అయి మంచిగా అయిపోతుందనే పిచ్చి భావనలో చాలామంది ఉన్నారు. అసలు హైదరాబాద్లో ఈ స్తబ్దత ఎందుకు వచ్చింది? రియల్ ఎస్టేట్ ధరల వల్ల వచ్చిందా? జీవన విధానాల వల్ల వచ్చిందా? జీవన విధానం కొనసాగించలేము అనడం వల్ల వచ్చిందా? ఇక మేము జీవనం కొనసాగించదలుచుకోలేదు హైదరాబాద్లో అని జనాలు వెళ్ళిపోతే వచ్చిందా? ఈ 4 ప్రశ్నలు 4 ఆన్సర్లుగా మారితే అన్నీ కరెక్ట్. అన్నీ కరెక్ట్. జనాలు ఒకే ఇష్యూని పట్టుకొని వెళ్ళాడతారు కనుక ఆ ఇష్యూ దాదాపు గట్టిగా ఉంటే అన్ని సిచ్యువేషన్స్ బాగా ఉన్నట్టు చాలామంది ఊహించుకుంటారు. ఈ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ కానివ్వండి, హైదరాబాద్ గ్రోత్ స్టోరీ, హైదరాబాద్ వలసలు, ఇవన్నీ డూప్లికేట్ ఫిగర్స్, అంటే అన్రియల్ ఫిగర్స్. ప్రామాణికత ఏమీ లేదు. మరి మనం గెస్ చేసే దాంట్లో ప్రామాణికత ఉందా అంటే దాని ప్రామాణికత కూడా 70-80% కన్నా ఎక్కువ ఉండదు. ప్రాక్టికలీ ఆన్ గ్రౌండ్ మనం చూస్తున్నాం కనుక దాని ప్రాక్టికాలిటీ తెలుస్తుంది. కానీ సంవత్సరానికి 5 లక్షల మంది వలస వస్తున్నారనే దాంట్లో అబద్ధం శాతం 60-70% ఉంటుంది. అంటే ఈ పుకార్ల వల్ల రేపు మనకు ఇల్లు దక్కుతాయో లేవో అని ఎగబడి కొనాలని ఇలాంటి ఫిగర్స్ పబ్లిక్గా అనౌన్స్ చేస్తారు. ప్రాక్టికలీ ఇది నెగటివ్ న్యూస్ ఫర్ తెలంగాణ అండ్ ఇట్స్ పీపుల్. చాలామంది అర్థం చేసుకోలేక 5 లక్షల మంది వలస వస్తున్నారు, అంత ఉద్యోగాలు హైదరాబాద్ సృష్టిస్తుంది అని పిచ్చి నాయాలు వికృతంగా ఈ ప్రచారం చేస్తున్నారు. నేను కంప్లీట్లీ ఖండిస్తున్నాను. హైదరాబాదులో 5 లక్షల మంది ప్రతి ఏటా వస్తే వాళ్లకు ఎంప్లాయ్మెంట్ సృష్టించే
దమ్ము ఏమాత్రం హైదరాబాదులో లేదు, రాబోదు. మరి హైదరాబాదు ఈ గ్రోత్ ట్రాజెక్టరీ ఉంది కదా, దాంతో ఒక డి లాంటి కర్వ్, అది డౌన్ ట్రెండ్లో వెళ్ళిపోతుంది, చాలా ఫాస్ట్గా పోతుంది. ఈ డౌన్ ట్రెండ్కి ఒక్క కరోనా లాంటి నెక్స్ట్ కరోనా ఒక దెబ్బ తాకిందంటే భయానకమైన పరిస్థితులు ఉంటాయి. అంటే ఈ దెబ్బ ఆ దెబ్బ కోసం వెయిట్ చేస్తూ ఉంది. ఎందుకంటే ప్రాక్టికలీ జనాలు అర్థం చేసుకో, మనకు సిటీ ప్రమాదకరంగా మారుతుంది అని అర్థం చేసుకోవడానికి ఇష్టపడరు. అది ముక్కు దాటి పైన నీళ్లు పోతుంటే అప్పుడు ఈదడానికి ట్రై చేస్తారు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో డౌన్ ట్రెండ్, రెంటల్ మార్కెట్పై ప్రెషర్, ఎంప్లాయ్మెంట్ దాదాపు చివరి శ్వాస తీసుకుంటుంటే, కాంపిటీషన్ రూపంలో స్కిల్డ్ జాబ్స్పై ప్రెషర్ పడుతుంటే, వలస వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఏం చేయాలనో అర్థం కాక ఇక్కడ ఉండాలన్నా వలస మళ్ళీ ఊళ్ళకి వెళ్ళిపోవాలన్నా అనే ఒక భావన వచ్చే సందర్భంలో నేను కొన్ని ముఖ్యమైన ఇష్యూస్ ఇవాళ చెప్తాను మీకు. అందరూ క్లియర్గా వినండి. ఇప్పుడు రియల్ ఎస్టేట్ని ఎఫెక్ట్ చేసేది రెండు పవర్ఫుల్ ఫ్యాక్టర్స్. ఒకటి, ఫస్ట్ది మనం తీసుకుంటే ఎంప్లాయ్మెంట్ అనుకుంటాం కాదండి. చాలామంది ఊళ్ళ నుంచి డబ్బు తెచ్చుకొని హైదరాబాదులో జీవనం కొనసాగిస్తూ ఉన్నారు. ఇక్కడ ఉద్యోగాలు ఏం చేస్తలేరు వాడు. చాలామంది ఆంధ్ర వాళ్ళు ఊళ్ళో నుంచి డబ్బులు తెప్పించుకొని ఇక్కడ చిన్న వ్యాపారం పెట్టినట్టు పెట్టి అది నడవక అక్కడి నుంచి వచ్చిన డబ్బులపై హైదరాబాదులో ఉంటున్నారు. దీంట్లో ఆంధ్ర వాళ్ళ శాతం ఎక్కువ. వేరే వాళ్లకు అంత డబ్బులు తెప్పించుకునే అంత వెసులుబాటు లేదు. అంటే హైదరాబాదులో ఏ బాధల వల్ల వాళ్ళు బిక్కుమనుకుంటూ ఉంటున్నారు. దీంట్లో ఫస్ట్ ప్లేస్ రెంట్స్. హైదరాబాద్లో రెంటల్ మార్కెట్ చాలా టైట్గా ఉంది. అంటే మెయిన్ రోడ్ల మీద చూసి, హ్యాబిట్స్ చూసి, హైటెక్ సిటీ దగ్గర చూసి మోసపోకండి. రెంటల్ మార్కెట్ అంటే ప్రాపర్టీస్కి ఎంత డిమాండ్ ఉందో అదే రకంగా రెంట్కు వచ్చే వాళ్ళకు కూడా డిమాండ్ ఉంది. టైప్ ఆఫ్ పీపుల్ హు ఆర్ టేకింగ్ హౌసెస్ ఫర్ రెంట్స్ అట్ వాట్ రేట్. అంటే వాళ్ళు ఎన్ని రోజులు ఈ రెంట్స్ పే చేసే సామర్థ్యం గల వ్యక్తులు రెంట్కు తీసుకొని ఉంటున్నారు. ఈ టాపిక్ ఎవరు డిస్కస్ చేయాలి? వస్తున్నారా? 5 లక్షల మంది వలస వస్తున్నారు. తప్పు. ఆ వలసలలో నేను వీడియోలో ఏదో కొన్ని మాటలు విభజించి చెప్తున్నాను. నా దగ్గర పెద్ద లిస్ట్ ఉంది. అసలు హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పడిపోయిందా? అసలు బ్యాక్ ఎండ్లో ఏం జరుగుతుంది మనం క్లియర్గా చూడవచ్చు. 1.5 ఇయర్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వము ప్రైవేట్ జాబ్స్ సృష్టించడంలో ఫెయిల్ అయింది. రేవంత్ రెడ్డినే ఫెయిల్ అయ్యిందా లేదా ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ పరిస్థితి ఉందా అని ఆలోచిస్తే రేవంత్ రెడ్డి చెప్తున్నట్టు, ఇతర చీఫ్ మినిస్టర్లు చెప్తున్నట్టు
భారత్లో విదేశీ పెట్టుబడులు అనే ఒక మాట మనకు తరచూ వినిపిస్తుంటుంది. అది మనం ఇండిపెండెన్స్ వచ్చినాక అంటే ఇంత ఎఫ్డిఐ అంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇప్పటివరకు అంత పడిపోలేదు, అంత పడిపోయింది. జనరలీ ఈ ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ ఫారెన్ కరెన్సీ మార్పిడి ఇదంతా జరిగినా కూడా ఒక 4 to 5 బిలియన్ సర్ప్లస్గా ఉండేది. అంటే అన్నీ అయిపోయినాక ఎఫ్డిఐ ఇన్వెస్ట్మెంట్స్ ఒక $4 బిలియన్. కొన్ని సమయాల్లో $30 to 40 బిలియన్ కూడా ఒక సంవత్సరంలో ఎఫ్డిఐ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చింది. అది బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్, బ్యాలెన్స్ ఆఫ్ ఎఫ్డిఐ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ అండ్ అవుట్ రెండు చూసుకుంటే ఇండిపెండెన్స్ తర్వాత అంటే నరసింహారావు రెజిమ్ తర్వాత అతి తక్కువ ఎఫ్డిఐ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చింది ఈ సంవత్సరం. ఇంకా వచ్చే 6 నెలల్లో బాగా అభివృద్ధి చెందుతుంది, బాగా పెరుగుతుంది అని ఏ ఛాన్సెస్ లేదు. అంటే 380 మిలియన్ సంథింగ్ ఎఫ్డిఐ ఆఫ్టర్ సబ్ట్రాక్టింగ్ అవుట్ఫ్లోస్ అంత మిగిలేదు. అయితే ఎఫ్డిఐ నెట్ ఇన్ఫ్లో 380 మిలియన్ ఉంటాయి. మరి ఇన్ని రాష్ట్రాలు పోటీ పడి పంచుకొని ఎఫ్డిఐ ఇన్వెస్ట్మెంట్ తెచ్చుకొని అక్కడ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి రాష్ట్రాన్ని ఒక ఇండస్ట్రియల్ ఎకానమీగా ఒక మాస్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే ఒక సిటీగా ఎలా చేయగలరు? మన సెంట్రల్ గవర్నమెంట్ ఫిగర్సే చెప్తున్నాయి. 40 బిలియన్ నుంచి స్లోగా స్లైడ్ అయికుంటూ 5-6 బిలియన్ రేంజ్లో ఆగి 4 బిలియన్ దగ్గర కొన్ని రోజులు ఆగి ఇప్పుడు నెక్స్ట్ 383 మిలియన్ సంథింగ్ మిలియన్లో వచ్చేసింది. అంటే రాబోయే 6 నెలల్లో ఎఫ్డిఐ రాదా అంటే వస్తే రావచ్చు. ఈ ఎఫ్డిఐ ఫిగర్స్ వల్ల భారతదేశం బతికి బయట ఏం కడతలేదు. ఇది ఒక చిహ్నం. విదేశీ పెట్టుబడులపై మనం రేపు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తామని జబ్బలు దడుచుకునే నేతలకు ఇది వార్నింగ్. మీరు చెప్పేది, మీరు ఊహించేది ఊహాజనిత చిత్రం మాత్రమే. ఎఫ్డిఐ ఇన్ఫ్లోస్ ఇండిపెండెంట్ ఇండియాలో ఫైనాన్షియల్ రిఫార్మర్స్ తర్వాత అతి తక్కువ ఎఫ్డిఐస్ వచ్చింది ఈ సంవత్సరం. కనుక ఎఫ్డిఐ ఇంత పడిపోతుంటే సర్కార్ కొలువులు సుమారు లేనట్టే ఉంటే ప్రతి ఏటా లక్షల మంది పిల్లలు గ్రాడ్యుయేషన్ ఇంజనీరింగ్ చేసి బయటికి వెళ్తుంటే మరి డిమాండ్ ఎక్కడుంది? అసలు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ని హైదరాబాద్ కొంపగుచ్చేది కూడా ఈ రెంటల్ మార్కెట్. హైదరాబాదులో దాదాపు కన్స్ట్రక్ట్ అయిన ఒక 50 నుంచి 60% ఇళ్ళు రెంట్లపై ఆధారపడింది. అంటే ఆ రెంట్స్ గిన తేడా వచ్చింది అంటే ఆ ఓనర్స్ యొక్క లైఫ్ స్టైల్ చేంజ్ అయిపోతుంది. అంటే రెంటల్ మార్కెట్ అంత సెన్సిటివ్గా మారింది.
అంటే బయట చూసి మీరు ఆశ్చర్యపోకండి. షాపింగ్ మాల్లు అవి ఇవి మడిగిలు చూసి, మడిగిలలో కూడా అంటే కమర్షియల్ షటర్స్ కూడా ఒక వ్యాపారం సంవత్సరంన్నర దాటలేదు. అంటే ఇర్రెగ్యులర్ రెంటల్ ఇన్కమ్ వస్తుంది. అంటే ఈ 5 లక్షల మంది వలసదారులు ఈ రెంటల్ మార్కెట్ని కాపాడలేకపోతున్నారు. కొన్ని చోట్ల ఓవర్ సప్లై ఉంది. అప్పుడప్పుడు మనకు టీవీలలో కావాలని డబ్బులు ఇచ్చి మరి ఇక్కడ రెంట్స్ బాగా పెరిగిపోయాయి, రూమ్లు దొరకలేవు అని చాలామంది విచిత్రంగా ప్రజెంట్ చేయడానికి, ఆర్టిఫిషియల్ డిమాండ్ క్రియేట్ చేయడానికి చూస్తారు. మనం ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ యొక్క జీవన విధానము, వాళ్ళ ఖర్చులు చూస్తే రెంట్ కట్టి రెంట్ ఎంత ఉందో అంతే ఫీజులు కట్టి, అంటే రెంట్ ఎంత ఉందో రెంట్ అంతకు ఈక్వల్గా ఫీజులు కట్టి తినడానికి అప్పులు చేసే ఫ్యామిలీసే చాలా ఉన్నాయి. అంటే ఊళ్ళో నుంచి డబ్బులు తెప్పించుకొని లేదా అప్పులు చేసి. అంటే ఇక్కడుండే పాపులేషన్ ఎంత అనిశ్చితి, ఎంత ఫ్రజైల్గా ఉంది. ఫీజు కట్టలేకపోతుండ్రు అంటే తిండికి కూడా ఇబ్బంది ఉంది అని అర్థం. రెంట్ కట్టలేకపోతుండ్రు అంటే ఫీజు కట్టినాక తిన్నాక రెంట్కు డబ్బులు మిగులుతలేవు అని అర్థం. ఇప్పుడు రెంట్కు డబ్బులు లేవు అంటే ఎంప్లాయ్మెంట్లో తేడా వచ్చింది అని అర్థం. రెంట్లు పడిపోతున్నా ఎంప్లాయ్మెంట్ ఎక్కడనో తగ్గినట్టుంది, దానివల్ల అంత రెంట్లు కట్టలేకపోయి ఆ రెంట్లు కాస్త దిగొస్తున్నాయి అని కూడా అర్థం. ఇలా ఎకనామిక్స్ చదివిన వాళ్ళకే అది అర్థమవుతుంది. రెంట్లు పడడం, రెంట్లు పెరగడం బిల్డింగ్ డిమాండ్ సప్లై వల్ల అది ఒకటే రీజన్ కాదు, 10 రీజన్స్ ఉన్నాయి. మనం అనుకుంటున్నట్టు ఈ ఎడ్యుకేషన్ లేదా స్కూల్ కాలేజ్ మార్కెట్ ఏమంత బాగాలేదు. అంటే కొన్ని బ్రాంచెస్, కొన్ని స్కూల్వి బాగా నడుస్తున్నాయి, కొత్త బ్రాంచెస్ భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నాయి. అంటే ఎస్టాబ్లిష్డ్ బ్రాంచెస్ మాత్రమే ఫీజులు వసూలు చేయగలిగి అడ్మిషన్స్ తీసుకోగలుగుతున్నాయి. కొత్తగా ఓపెన్ చేసిన బ్రాంచెస్ నడపలేక ఇబ్బందులు పడుతున్న ఎడ్యుకేషన్ సెక్టర్. అంటే రెంట్ కట్టడానికి కష్టమవుతుంది, ఫీజులు కట్టడానికి కష్టమవుతుంది. అంటే వచ్చే సంపాదన బేసిక్ మినిమం నీడ్స్కు సరిపోతలేదు అని అర్థం. దానిపై ఫుడ్ ఇన్ఫ్లేషన్ చేరింది. అంటే రెంటు ఫీజు కట్టినాక తినడానికి తిండి ఉండదు. అంటే ఏదో అన్నము, ఏదో పప్పు లేదా అన్నం కూర లేదా ఊళ్ళో నుంచి బియ్యం తెప్పించుకొని తినడం తప్ప ఒక బ్రహ్మాండమైన లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నారని ఏ ఎవిడెన్స్ లేదు. పర్టికులర్లీ తెలంగాణలో రెంట్లు కాకుండా, స్కూల్ ఫీజులు కాకుండా, భోజనం ఖర్చులు కాకుండా ఈ మందు ఖర్చు కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అన్ని చోట్ల 2-3 సమస్యలు ఉంటాయి. ఇక్కడ 4వ సమస్య ప్రతిరోజు మందుపై ఖర్చు పెడుతున్న అమౌంట్. ఈ అమౌంట్ కూడా ఈ ఫస్ట్ 3 ఫ్యాక్టర్స్ని ఎఫెక్ట్ చేయవచ్చు. మందును ప్రయారిటీ చేసి ఫ్యామిలీ ఫుడ్, పిల్లల ఫీజు, రెంట్ కట్టలేని పరిస్థితులు కూడా చాలా మందిలో ఉన్నాయి. ఇలాంటి సమస్యలు ముదిరి పాకాన పడుతున్నాయి.
మీకు కూడా అనుభవం అవుతుండొచ్చు. అనుభవం అయితే చాలు. అంటే బేసిక్ నీడ్స్ ఫుల్ఫిల్ చేయడానికి హైదరాబాదు అర్హత కోల్పోతుంది. ఇది ప్రమాద ఘంటిక నంబర్ 1. ఆ ఘంటికలు మళ్ళీ మళ్ళీ మోగవు, మధ్య మధ్యలో మూగబోతాయి. సడన్గా ఫైనల్ బెల్ మనకి వినిపిస్తుంది. అప్పటి వరకు మనం సర్దుబాటు చేసుకోలేక, అడ్జస్ట్ కాలేక చాలామంది హైదరాబాద్ నుంచి పలాయనం చిత్తగించడానికి తర్జన భర్జన పడుతున్నారు. లైఫ్ స్టైల్కి అలవాటు పడినోళ్ళు ఊళ్ళల్లో ఉండలేకపోతున్నారు. ఊళ్ళల్లో ఉన్నవాళ్ళు మళ్ళీ హైదరాబాద్కి వచ్చి ఇబ్బందులు చూసి భయపడి కొంతమంది ఊళ్ళల్లో ఉంటున్నారు. అంటే ఫైనల్గా చెప్పాలంటే హైదరాబాద్ గ్రోత్ స్టోరీ ఏదో ఒక పాయింట్పై స్టార్ట్ అయ్యి ఏదో ఇంకో డెడ్ ఎండ్పై ముగుస్తుంది. ఈ ఫ్యాక్టర్స్, ఈ రియాలిటీ చాలా స్లోగా కొంతమందికే అర్థమవుతుంది. మనం ఎప్పుడు అందుకోసం ఛాలెంజెస్ కోసం ఎదురు చూడవద్దు. ఛాలెంజ్ వస్తే ఎట్లుంటుంది అనే దృక్పథంతో మనం ముందుకు పోవాలి. కానీ ఛాలెంజ్ వచ్చినాక దాన్ని ట్యాకిల్ చేయవచ్చులే కదా అని చల్లగా ఛాలెంజెస్ కోసం ఎదురు చూడొద్దు. నేను ఈ టాపిక్ ఎందుకు చెప్తున్నా అంటే ప్రతి మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు అప్రమత్తం అయిపోవాలి. రెంటల్ మార్కెట్లో రెంట్లు పడకపోవచ్చు. అంటే మన ఇన్కమ్ పెరగని ఇన్కమ్ తరిగినట్టే. మనం ఇన్ఫ్లేషన్ని ప్రతి 2-3 నెలలకు వస్తున్న బీభత్సమైన ప్రైస్ ఫ్లక్చుయేషన్ని మన స్టేబుల్ శాలరీతో మనం అడ్డుకట్ట వేసి బతికి బయటపడలేము. కనుక హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పతనం, హైదరాబాద్ మెట్రోపాలిటన్ అంటే రీజన్ కాస్మోపాలిటన్ సిటీ యొక్క అంటే దాని రూపం ఒక 3 ఏళ్లలో తీవ్రంగా మారబోతుంది. అక్కడక్కడ మనకు పచ్చగా కనిపిస్తుండొచ్చు, కానీ ఆ పచ్చని కార్పెట్ కింద ఎండుగడ్డి భగ్గుమనడానికి రెడీగా ఉంది. అందరూ ఈ వీడియోని కొద్దిగా సీరియస్గా తీసుకొని ఆలోచించండి. దీన్ని ఎలా అధిగమించాలో ఒక ప్రణాళిక వేసుకొని ముందర కొనసాగితే మాత్రమే హైదరాబాద్లో ఉండగలరు అని తెలియజేసుకుంటూ నమస్కారం.